మల్కాజ్గిరి వినాయక్ నగర్ 137వ డివిజన్లోని బండ చెరువు దగ్గర బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి పాల్గొన్నారు. సుమారు 200 మంది పాల్గొని భారీ ఎత్తున బతుకమ్మలు ఆడారు. తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే అతిపెద్ద పండుగ అని శిల్పారెడ్డి రాజ్యలక్ష్మి అన్నారు. వివాహాలు జరిగి అత్తారింటికి వెళ్లిన తర్వాత అక్క చెల్లెళ్లు, స్నేహితులు, ఇరుగు పొరుగు అంతా ఆప్యాయంగా పలకరించుకుని కలుసుకుని ఆటపాటలతో సంబరంగా జరుపుకునే ఏకైక పండుగ అని ఆమె కొనియాడారు. అలాగే ఈరోజు 5వ రోజు బతుకమ్మ జరుపుకోవడానికి ఇక్కడ వేలాది మంది చాలా మంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎంతో ఇష్టంగా బతుకమ్మ ఆడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు. తీరొక్క పూలతోని బతుకమ్మని పేర్చి గౌరవమని పూజించి అంగరంగ వైభవంగా 9 రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ, ఆటపాటలతో జరుపుకునే బతుకమ్మ పండుగ అంటే చాలా ప్రత్యేకం. అందులో బతుకునివ్వగలిగే బలం ఉంది కాబట్టి మహిళలకి ఈ పండుగ అంటే చాలా ప్రత్యేకం. సో ఈ సంవత్సరము నరేంద్ర మోదీ గారి ఏదైతే మొన్న GST తగ్గించి ధరలు ప్రజలకు కానీ మహిళలకు కానీ ఎంతో ఉపశమనం ఇచ్చారు. వారు ఈ నవరాత్రి సందర్భంగా మహిళలకు కూడా పెద్ద కానుక ఇచ్చారు. సో దానికి సంబంధించి మొన్న మేము చార్మినార్లో బతుకమ్మ సంబరాలు భారతీయ జనతా పార్టీ స్టేట్ వైడ్గా చేశాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ వినాయక్ నగర్ డివిజన్లో మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడే కాదు, అమ్మవారిని బాగా నిమజ్జనం అది చేసుకుని కాబట్టి ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు ఇంత వర్షం ఉన్నప్పటికీ ఇంతమంది అసలు వచ్చి చక్కగా రంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు బతుకమ్మ వేడుకలు చాలా బాగా జరిగినాయి. అండ్ నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను, ఎందుకంటే మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన శిల్పారెడ్డి గారికి, అలాగే మా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మన గీతామూర్తి గారు వచ్చారు, మా స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా మా సుధా పటేల్ గారు, అలాగే మా మీనా ఉపేందర్ రెడ్డి గారు వచ్చారు, నేరేడ్మెట్ కార్పొరేటర్ గారు, అలాగే సునీత యాదవ్ వచ్చారు, మౌలాలి కార్పొరేటర్. అండ్ దాంతో పాటు మహిళలందరూ కూడా మన విజయలక్ష్మి గారు, సుజాత, వీళ్ళందరూ కూడా ఇంతమంది వచ్చి ఇంత గ్రాండ్గా ఇక్కడ చేసుకోవడము